సంతోషం అండి. మరి దేవుని యొక్క సన్నిధిని, ఆయనను ప్రేమించి దేవుని యొక్క మందిరములోనికి తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో నా యొక్క శుభాలు, నా వందనాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏంటి మాట్లాడడం లేదు? ఏదైనా ప్రాబ్లమా? ప్రతి దానిని కూడా ప్రభు సాల్వ్ చేస్తారు, పరిష్కరిస్తారు. నమ్మకంతో కూర్చోండి. ప్రభునందు ఆనందిస్తూ ఆయన సన్నిధిలో గడపండి. ప్రభునందు ఆనందించేటువంటి వారికి ఆయన బలమును ప్రసాదించే దేవుడు. ఆమేన్. ఈరోజు నేను ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనము ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి అంశము పేరు ఏంటంటే, హెడ్డింగ్ టైటిల్ ఏంటంటే, అంశం సొంతంగా ఉండవలసినవి. మరొకసారి మన యొక్క అంశము సొంతముగా ఉండవలసినవి. ఇది మన యొక్క వాక్య ధ్యానము కొరకు అంశము, హెడ్డింగ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా చాలా కోరికలు ఉంటాయి. కోరికలు లేని వారు ఎవరూ ఉండరు. పలు విధాలైనటువంటి కోరికలు ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి కోరికలు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తనకు ప్రతిదీ కూడా సొంతంగా ఉండాలి అని కోరుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, పురుషులు అనుకుంటారు కదా, నాకు సొంతంగా ఒక బైక్ ఉండాలి కదా. బైక్ లేని రోజుల్లో అనుకున్నారు కదా, వాళ్ళని వీళ్ళని అడగాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి ఇచ్చి ఒకసారి ఇవ్వక ఇబ్బంది పడతా ఉన్నప్పుడు, అయ్యో పద్దాక వాళ్ళని వీళ్ళని అడిగేదానికంటే నాకు ఒక సొంత వెహికల్ ఉంటే బాగుండు, సొంత బైక్ ఉంటే బాగుండు, సొంత సైకిల్ ఉంటే బాగుండు, సొంత కారు ఉంటే బాగుండు అని అనుకున్నటువంటి రోజులు ఉన్నాయి. చాలా ప్రధానంగా మరి ఉండేటువంటి ఒక కోరిక ఏంటంటే, ప్రతి ఒక్కరికి నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి కదా. సొంత ఇల్లు ఉన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. సొంత ఇల్లు ఎవరికైతే లేదో ఆ సొంత ఇంటి కళ చెదరనివ్వద్దు. ప్రభు మీ సొంత ఇంటి కళను నెరవేరుస్తాడు. హల్లెలూయా. తప్పు లేదు. ఈ భూమి మీద మనం జీవించి ఉన్నప్పుడు పద్దాగా రెంట్లు అవి కట్టుకునే దానికంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. అలాగా ప్రతి విషయంలో కూడా ప్రతిదీ కూడా మనకి ఒకటి సొంతంగా ఉంటే బాగుండు, నా సొంతంగా ఉండాలి, నా సొంత ఇల్లు నాకు ఉండాలి, నా సొంత వస్తువు నాకు ఉండాలి, నా సొంత కారు నాకు ఉండాలి, నా సొంత బైక్ నాకు ఉండాలి అని ప్రతి విషయంలో కూడా మనము సొంతంగా ఉండాలి అని, సొంతవి ఉండాలి అని కోరుకుంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనకి చెప్పబడ్డాయి. సొంతంగా మనము కలిగి ఉండవలసినవి, మనమే సొంతంగా మనము కలిగి ఉండవలసినటువంటి కొన్ని లేఖన భాగాలను ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ అంతా కూడా ఎప్పుడు ఆధ్యాత్మికంగా వ్రాయబడింది. బైబిల్ని చదివేటప్పుడు ఎప్పుడు కూడా శరీర ఆలోచనలతో, శరీరపు ఉద్దేశాలతో, శరీరానుసారమైన మనస్సుతో చదవకూడదు. బైబిల్ చదివే ప్రతిసారి అది ఆత్మానుసారమైనటువంటి ఒక పుస్తకము. ప్రభు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నాకు అనేకమైనటువంటి విషయాలను దాచిపెట్టి ఉంచారు, నేను వాటిని చదివి గ్రహించి నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని పుస్తకాలు చదివినట్టు ఈ పుస్తకం చదవడానికి లేదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకము. దీని పేరే పరిశుద్ధ గ్రంథము అని అంటాం. పరిశుద్ధ గ్రంథము అంటే ఇందులో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధమైన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి కొన్ని సొంతగా ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. మనకి సొంతంగా ఉన్నటువంటి వాటిని మనం కనిపెట్టుకొని, మనం కాపాడుకొని, మనము భద్రం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉందండి. అయితే మనము ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం, ముందుకు వెళ్దాం. అసలు ఏంటి మనం సొంతంగా కలిగి ఉండవలసినవి ఏంటి అని మనము లేఖనాలను ఆధారంగా చేసుకొని మాట్లాడుకుందామండి. చూడండి, మొట్టమొదటిగా అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. 4 విషయాలు చెప్తాను ఈరోజు క్లుప్తంగా, మరి వివరంగా మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మరి మనసు పెట్టి శ్రద్ధగా వినండి. మనము సొంతంగా కలిగి ఉండవలసినవి ఏమిటి అనేటువంటి ఆ భాగంలో మొట్టమొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్నారు కదా, ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను, అందరూ చెప్పండి, మీ సొంత రక్షణను, లేక నా సొంత రక్షణ అని చెప్పండి. నా సొంత రక్షణ, మన సొంత రక్షణను మనం ఏం చేయాలి? కొనసాగింపనివ్వాలి. మధ్యలో ఆగిపోనివ్వకూడదు. కొనసాగించుకొనుడి అంటే ఇది టోటలీ ఇట్స్ యోర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సొంత రక్షణను కలిగి ఉండడము, సొంత రక్షణను కనిపెట్టుకుని ఉండడము, కాపాడుకుంటూ ఉండడం అనేది అది నీ బాధ్యత. నీ సొంత రక్షణకు నేను బాధ్యురాలను కాదు, నా రక్షణకు నీవు బాధ్యురాలవు కాదు. నీవు కలిగి ఉన్నటువంటి నీ సొంత రక్షణను అంతము వరకు, చివరి వరకు కనిపెట్టుకొని, కాపాడుకొని కొనసాగనిస్తూ ఉండాలి. మధ్యలో ఈ రక్షణ అనేది బ్రేక్ డౌన్ అవ్వకూడదు. రక్షణ పొందిన వారందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. రక్షణ పొందిన వారందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందలేనటువంటి వారు ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా సొంతంగా కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? రక్షణ, సొంత రక్షణ. సొంత ఇల్లు ఉండాలి, సొంత కారు ఉండాలి, నాకంటూ సొంత వస్తువులు ఉండాలి, నాకంటూ సొంత కుటుంబం ఉండాలి, నాకంటూ సొంత పిల్లలు ఉండాలి అని మనం కోరుకుంటాం. మంచిదే. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీ యొక్క సొంత రక్షణ మీరు కలిగి ఉండండి, దానిని కనిపెట్టుకోండి, దానిని కాపాడుకోండి, దాన్ని భద్రం చేసుకోండి, దానిని అంతము వరకు కొనసాగింపనివ్వండి. ఈ సంఘములో ఉండేటువంటి విశ్వాసులు ఎలా ఉండేవారంట? ఎందుకు పౌలు ఈ యొక్క మాటను ఎత్తి చూపిస్తూ ఉన్నారు అనంటే, వాళ్ళలో ఒక లోపాన్ని పౌలు గారు ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. ఏంటా లోపం అంటే, వారు పౌలు ఉన్నప్పుడు ఒకలాగా, పౌలు లేనప్పుడు మరోలాగా ఉండేవారంట. సంఘ కాపరి అయినటువంటి, సంఘ నాయకుడైనటువంటి పౌలు గారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, సరే ఆయన లేరు అనుకోండి మరొకలాగా.
అందుకే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలా ఉండొద్దు. మీరు ఎల్లప్పుడూ కూడా విధేయులై ఉన్న ప్రకారమే, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు మరి ఎక్కువగా, ఏంటది, నేను లేనప్పుడు మరి ఎక్కువగా మీ యొక్క సొంత రక్షణను కొనసాగింపనియండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తున్నాను కదా, ఈ రక్షణ పాస్టర్ గారికి సంబంధించింది కాదు. పాస్టర్ గారు ఎదురుగా ఉన్నారని ఒకలాగా, సంఘ కాపరి, సంఘ నాయకుడు ఎదురుగా ఉన్నారని, లేక ఎదురుగా లేరని మరొకలాగా ఉంటే ఎవరికి నష్టం? నీకే నష్టం, మీకే నష్టం, లేక నాకే నష్టం. ఎవరి దగ్గర మనం నటిస్తున్నామో? నీ రక్షణను పాస్టర్ గారికి కాదు చూపించాల్సింది. నీ రక్షణ యొక్క నడవడిక మరి మనుషులకు కాదు కనపరచాల్సింది. ఆయన తన కృప ద్వారా, ఆయన తన ఉచితమైనటువంటి కృప ద్వారా విశ్వాసమును బట్టి నువ్వు రక్షించబడ్డావు. మరి నీకు ఇవ్వబడినటువంటి ఆ సొంత రక్షణ నువ్వు కనిపెట్టుకోవాలి, కాపాడుకోవాలి, కొనసాగింపనివ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సొంత రక్షణను కాపాడుకొనుట అనేటువంటి ఈ ప్రాసెస్లో విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు మీ సొంత ప్రార్థన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకంటూ మీకు సొంత ప్రార్థనా జీవితం ఉండాలి. లేకపోతే మీరు మీ రక్షణ జీవితంలో పడిపోతారు. లేకపోతే మీరు మీ రక్షణ జీవితంలో జారిపోతారు. మీ రక్షణ జీవితంలో మీరు వైదొలిగిపోతారు. మీ రక్షణ జీవితంలో మీరు మోసగించబడతారు. ఎప్పుడు అనంటే మీకంటూ సొంత ప్రార్థన లేనప్పుడు. కొంతమంది మనుషులకు కనపడేలాగా సమాజ మందిరాలలో, వీధుల మూలలలో వారు ప్రార్థన చేయడానికి మరి ఎక్కువ మక్కువ చూపిస్తారు, అంటే మరి ఎక్కువ ఇష్టము చూపిస్తారు. సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తారు, వీధుల మూలల్లో ప్రార్థన చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ మనుషులు కనపడినటువంటి ప్రతి చోట ప్రార్థన చేస్తారు. కానీ సొంతంగా వ్యక్తిగత ప్రార్థనలు ఉండవు. దేవునికి స్తోత్రం. మరొకటి ఏంటంటే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. కానీ అది కూడా సమాజ మందిరాలలో. కానీ నీ వ్యక్తిగతంగా నీకంటూ ఒక సొంత ప్రార్థనా జీవితం ఉండాలి. ఎందుకంటే ప్రభువు నీకు అనుగ్రహించినటువంటి నీ సొంత రక్షణను నువ్వు చివరి వరకు కూడా కొనసాగింపనివ్వాలి అని అంటే నీకు ఒక సొంత ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజులో నీకు వీలు కుదిరినప్పుడు తప్పనిసరిగా ప్రార్థన అనేది మరి అనుదినము జరిగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీకు ఒక సొంత బైబిల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏది, అందరూ ఒకసారి బైబిల్ తెచ్చుకున్న వారందరూ ఒకసారి చూపించండి నాకు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సొంత బైబిల్ అన్నవారు పైకి ఎత్తండి ఒకసారి. ఇది నా సొంత బైబిల్ అండి అన్నవారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమందికి సొంత బైబిల్ ఉండవు. అమ్మ బైబిలో, నాన్న బైబిలో, అక్క బైబిలో, తమ్ముడు బైబిలో, ఎవరో ఒకళ్ళు బైబిల్ పట్టుకొచ్చేస్తారు. కొన్నిసార్లు ఇంటిళ్ళ పాదిగా ఒకటే బైబిల్, అందరికీ అదే బైబిల్. అలా ఉండకూడదు. నీ సొంత రక్షణను కాపాడుకోవాలంటే నీకు సొంత ప్రార్థన ఎంత అవసరమో నీకు ఒక సొంత బైబిల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు ఇటువంటి సందర్భాలు మరి చవి చూసారో లేదో నాకు తెలియదు, కానీ మనకి ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా తారసపడతా ఉంటాయి.
కొన్నిసార్లు ఏదైనా బైబిలే కదా అని కొంతమంది ఒక బైబిల్ మనకిస్తారు. ఏదైనా బైబిలే, మీది బైబిలే, నాది బైబిలే, కానీ నా బైబిల్లో ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో నాకు మీ బైబిల్లో ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ బైబిల్ మీకే అర్థం అవుతుంది, నా బైబిల్ నాకే అర్థం. ఒకటే బైబిల్, ఒకటేలా ఉంటాయి, పేజీలన్నీ ఒకలానే ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఏంటో తెలీదు, వేరొక బైబిల్ ఏంటి శబ్దం, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో తెలియదు కానీ మన బైబిల్లో మనకి ఒక కంఫర్ట్ ఉంటుంది, దాన్ని చదివితేనే అర్థమైనట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున అర్థం చేసుకోండి. ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి మీ సొంత రక్షణ లేనటువంటి వారు మీకంటూ మీకు ఒక సొంత రక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు ప్రయాసపడండి, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. ప్రభువా, నీ కృపలో నాకు కూడా ఆ సొంత రక్షణ దయచేయండి, ఆ సొంత రక్షణ ప్రసాదించండి అని మీరు కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని అంగలార్చాలి. ఇక సొంత రక్షణ పొందుకున్నటువంటి మనము దానిని ఎలా కాపాడుకోవాలి, ఎలా కనిపెట్టుకోవాలి, ఎలా భద్రం చేసుకోవాలి, సైతాను చేతుల్లో చిక్కకుండా నా రక్షణ అంతవరకు ఎలా తీసుకెళ్ళాలి, దేవుని రాజ్యము చేరేంత వరకు కూడా నా రక్షణను నేను పోగొట్టుకోకుండా, నా రక్షణ నేను చేజార్చుకోకుండా నేను ఏ విధంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. మన సొంత రక్షణ మనం కాపాడుకోవాలి, అందుకొరకు ప్రార్థన చేయాలి. మన బైబిల్ మనతో ఉండాలి, మనం దేవునితో ఎక్కువ సహవాసం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అది మీది. కొన్నిసార్లు కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు కొన్ని ప్రకటనలు చూస్తాం. ఏదైనా షాపింగ్ మాల్లోకి వెళ్ళామండి అనుకోండి, లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ కొన్ని పబ్లిక్ ఏరియాస్లో మనం కొన్ని ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఏంటంటే, మీ వస్తువుల మీద పూర్తి బాధ్యత మీదే, దాని మీద మాకు ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి జాగ్రత్తగా మీ వస్తువులను మీరు కాపాడుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, లేక చూసుకోండి అనేటువంటి కొన్ని ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం. చూసారు ఎప్పుడైనా? అంటే అవి మీ వస్తువులు, మీరే భద్రంగా పెట్టుకోండి, మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, పోగొట్టుకొని ఆ తర్వాత మాకు వచ్చి కంప్లైంట్ చేయొద్దు, అది మీ వస్తువు. అలాగే ఈరోజు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు, మీ రక్షణ కాపాడుకోవడం, దాన్ని కొనసాగించనివ్వడం అది పూర్తిగా మీ బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కలుగునుగా. మొదటిగా సొంత రక్షణ అండి. ఇక రెండవదిగా ఇంకో మాటగా మనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. 3 కూడా. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మము నడపవలెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. మొదటిగా మనందరికీ ఉండాల్సింది సొంత రక్షణ. రెండోది సొంత దాంపత్య జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి వానికిని సొంత భార్య ఉండాలి, అలాగే ప్రతి స్త్రీకిని సొంత భర్త ఉండాలి. ఎవరు ఉండాలండి? సొంత భర్త, సొంత భార్య ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే కొన్నిసార్లు కొంతమంది దేవునికి సమర్పించుకొని వివాహం చేసుకొని ఉండిపోతారు. వాళ్ళ విషయం వారు దేవునితో నిబంధన తీసుకొని వర్పించుకొని కొన్నిసార్లు మరి తమ యొక్క శరీర కోరికలన్నీ
మరి వారు అదుపులో పెట్టుకొని వారు చేస్తారంటే దేవునితో నిబంధన చేసుకొని నేను వివాహం చేయను అని స్త్రీలు కూడా కొంతమంది వివాహం చేసుకోకుండా అలా ఉండిపోతారు. వారి విషయాన్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ వివాహము చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వారు, వివాహము చేసుకున్నటువంటి వారు, వైవాహిక జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు మరి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటో తెలుసా? ఇదిగో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇదిగో ప్రతి ఒక్క స్త్రీ మీరు సొంత భర్తను కలిగి ఉండాలి. ప్రతి పురుషుడు కూడా సొంత భార్యను కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్తా ఉన్నారు, సంఘానికి ఎందుకు చెప్తా ఉన్నారు అని అంటే, ఇదిగో జారత్వములు జరుగుచున్నందున అనే మాటను మనం చదివాం. అక్కడ జారత్వములు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులో విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి వారి సంఘాలలో ఏం జరుగుతూ ఉన్నాయి? జారత్వము జరుగుతూ ఉంది, వ్యభిచారం జరుగుతూ ఉంది. శరీర కోర్కెలను అణుచుకోలేక, శరీర కోర్కెలను అదుపులో పెట్టుకోలేక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మరి రకరకాలైనటువంటి మరి సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సంబంధాలు పెట్టేసుకుంటున్నారు. ఆ సంఘంలో, కొరింథీ సంఘంలో వ్యభిచారం ఎక్కువగా ఉందంట, జారత్వం ఎక్కువగా ఉంది. కొరింథీ సంఘంలో జారత్వము, వ్యభిచారము ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత పౌలు గారు చెప్తా ఉన్నారు, ఇదిగో సంఘంలో ఎక్కడ చూసినా జారత్వం కనపడుతుంది, వ్యభిచారం కనబడతా ఉంది. ఇదిగో ఒక వదంతి కూడా నా చెవిని పడింది, ఒక వార్త కూడా నా చెవిని పడింది. ఏంటో తెలుసా? ఇదిగో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అది ఒక వార్త నా చెవిలోనికి పడింది. అట్టి జారత్వము, అట్టి పాపపు క్రియలు మీలో ఉన్నాయి, మీ మధ్యలో ఉన్నాయి. కాబట్టి అలా జారత్వము జరగకుండా, వ్యభిచారం జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సొంత భార్యను, సొంత భర్తను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వివాహము అనేది పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. తర్వాత దేవుడు ఇది వదిలేస్తారనమాట చాలామంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాసేసుకుంటారు, కానీ కింద చాలా మ్యాటర్ ఉంది. ఏంటిది? వివాహము ఘనమైనదిగానే ఉండాలి, అలాగే పానుపు చాలా నిష్కల్మషమైనదిగానే ఉండాలి. దేవుడు అంటున్నాడు వేశ్యాసంగులకు, ఏంటమ్మది? వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు వేశ్యలకు వ్యభిచారము చేస్తున్నటువంటి వారికి, అది స్త్రీలైనా పురుషులైనా, మీ సొంత భార్యను కాక, మీ సొంత భర్తను కాక, పరాయి పురుషుల్ని కానీ పరాయి స్త్రీని కానీ మరి మనసు కోరుకుంటున్నా, ఆలోచనలు కోరుకుంటున్నా, శరీరము కోరుకుంటున్నా, అది జారత్వము, అది వ్యభిచారము, అది పాపము. కాబట్టి దేవుడు అన్నాడు, నేను వాళ్ళకి తీర్పు తీరుస్తాను. జాగ్రత్త, నేను తీర్పు తీరుస్తాను. అలాగా శరీరంలో వచ్చేటువంటి ఆ యొక్క సహజ సిద్ధంగా పుట్టుచున్నటువంటి ఆ కోరికలో అందులో తప్పేమీ లేదు. ఇది దేవుని యొక్క సృష్టి. మానవ శరీరము దేవుని యొక్క సృష్టి, దాంట్లో తప్పేమీ లేదు. సహజ సిద్ధంగా కలుగుతున్నటువంటి ఆ కోరికలను, ఆ వాంఛలను మనము తీర్చుకోవడానికి ఎవరికి వారిగా సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. వేరొక భర్త మీద నీకు అధికారం లేదు, వేరొకని భార్య మీద నీకు అంతకన్నా అధికారం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. ఇంకా నువ్వు జారత్వంలో ఉన్నావా, వ్యభిచారంలో ఉన్నావా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఆ బంధకాలు విడిపించుకోలేనటువంటి స్థితిలో ఉన్నావా, ఆ స్థితి నుంచి బయటకు రాలేకపోతా ఉన్నావా, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రావాలి బయటికి.
ఆ వ్యభిచార కోపములో నుంచి, ఆ జారత్వములో నుంచి బయటకు రావాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా వేశ్య గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? వేశ్య లోతైన గొయ్యి, అది ఇరుకైనటువంటి గుంట. వేశ్య లాంటిదంట. స్త్రీలలోనూ వేశ్యలు ఉంటారు, పురుషుల్లో కూడా వేశ్యలు ఉంటారు. వేశ్యలు అంటే స్త్రీలే అని అనుకోవద్దు, పురుషుల్లో కూడా వేశ్యలు ఉంటారు. అదొక ఇరుకైనటువంటి గుంట, లోతైనటువంటి గొయ్యి. ఒక్కసారి ఆ గుంటలో ఇరుక్కుంటే, ఆ లోతైనటువంటి గొయ్యలో పడిపోతే లేవడం అనేది చాలా చాలా కష్టం. అయితే నీవు దేవుని సహాయమును తీసుకుంటే, ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నిజముగా నాకు ఈ ఊబిలో నుంచి బయటకు రావాలని ఉంది, నాకు ఈ గోతిలో నుంచి బయటకు రావాలని ఉంది అని నీకు నిజంగా నీ మనసునందు ఉంటే దేవుడు లేపుతాడు. హల్లెలూయా. అందులోనే బాగుంది, అందులోనే ఉంటాను అంటే దేవుడు ఏం చేయలేడు. దేవుడు కూడా చేయి పట్టి నిన్ను బయటికి తీయలేడు. పేతురు కూడా మునిగిపోతా ఉన్నాడు. దేవుడు అయ్యా మరి ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ఆయన అడిగితేనే ఆయన చెయ్యందించి లేపాడు. నువ్వు చెయ్యందించకుండా నన్ను లేపు, ఈ గుంటలో నుంచి నేను తెలియక ఇరుక్కుని పోయాను, తెలియక నేను అవివేకముతో లేక మరి నా యొక్క కోరికలను అదుపులో ఉంచుకోలేక నేను ఊబిలో కూరుకుపోయాను, అయ్యా నన్ను క్షమించి నన్ను లేపు అని నిజంగా ఆయన అడుగుతావా? అడిగితే ఆయన తన యొక్క చల్లని హస్తము నీకు అందించి ఆయన లేపుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఉంది, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తములు ఏం కాలేదంట. ఆయన చేతులు కొరచ చేతులు కాదు, చిన్న చిన్న చేతుల్లా లేవు ఆయనకి. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, ఆ గోతిలో నుంచి, ఆ ఊబిలో నుంచి లేపడానికి ఆయన తన చేతులు చాపుతాడు. స్త్రీలారా, పురుషులారా, అలాగే యవనస్తులారా జాగ్రత్త, ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇంకా వివాహము కాకముందే చాలామంది యవనస్తుల ఊబిలో కూరుకుపోతున్నారు. వారి యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి వర్జినిటీని వారు పోగొట్టుకుంటున్నారు. ఇది పాపం, ఇది అపరాధం. దేవుని బిడ్డలారా, ఎదుగు అందుకే ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, మీకంటూ మీకు ఒక సొంత భర్త ఉండాలి, అలాగే సొంత భార్య ఉండాలి. అప్పుడు వ్యభిచారము జోలి వైపునకు, జారత్వము జోలి వైపునకు మీ మనస్సు వెళ్ళనివ్వకూడదు. దేవునికి స్తోత్రం. అలా జరగకుండా ఉండాలంటే 3వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. మరి ఒక పార్ట్నర్లో అలాంటి జారత్వపు వ్యభిచారపు కోరికలు రాకుండా ఉండాలంటే మరి పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఏం చేయాలి అనేటువంటి మాట 3వ వచనంలో రాయబడింది. భార్య భర్తకును వారి వారి ధర్మములను జరపవలెను. దేవునికి స్తోత్రం. నీ పార్ట్నర్ యొక్క మనసు వేరొకరి మీదకి పోకుండా ఉండాలంటే భార్యలారా మరి మీ ధర్మములను మీరు జరపాలి. అలాగే భర్తలారా మీ ధర్మములను మీరు జరపాలి, ప్రేమించాలి, ఆదరించాలి. సకలమైనటువంటి అవసరతలు ఒకరికొకరు తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం నేర్చుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఏముండాలంటే సొంత దాంపత్య జీవితం ఉండాలి. పరాయి వాని యొక్క కుటుంబములోనికి చొరబడి వారి యొక్క భర్తలను, వారి యొక్క భార్యలను మరి త్రిప్పుకోకూడదు. ఎవరికి వాళ్ళక సొంత దాంపత్య జీవితం ఉండాలి. ఇక 3వదిగా మనం చూడండి, తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఒకసారి చదువుతాం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని
మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఏముండాలి అని చెప్తా ఉందంటే వాక్యం, సొంత సంపాదన ఉండాలి. ఏముండాలి? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముండాలి? ఎవరికి వారికే ఏముండాలి? సొంత సంపాదన ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో మీ వద్ద ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాను. గుర్తుందా? పని చేయకుండా ఎవరు కూడా ఏం చేయకూడదంట అమ్మ. అందరికీ వర్తిస్తుంది ఈ మాట. దేవునికి స్తోత్రం. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, అందరికీ, వృద్ధులకి, అందరికీ వర్తిస్తుంది. పని చేయకుండా ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మీలో కొందరు ఏం చేస్తున్నారు? ఏ పని చేయకుండా, ఏ పాట చేయకుండా ఏం చేస్తున్నారు? శుభ్రంగా 3 పూట్ల ఏ పని పాట లేకుండా 3 పూట్ల చక్కగా భోజనం చేస్తున్నారు. ఇది సరికాదు. 12లో అంటాడు, అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. ఏం చేయాలంట? సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజించాలి. కొన్ని గృహాల్లో మనం చూస్తూ ఉంటాం, ఆ ఇంట్లో ఒక 6-7 మంది లేక 10 మంది ఉంటారు. ఇంట్లో ఒక వ్యక్తే కష్టపడతా ఉంటాడు, గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటాడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా శుభ్రంగా, అంటే భార్య తన పని చేస్తుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఉద్యోగాలకు వెళ్ళమని కాదు, మీ పనులు మీరు ఇంటిలో మీరు చేయాలి. అలాగే కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, చదువు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారు, చదువు అయిపోతుంది. కానీ ఇంట్లో అలా ఖాళీగా ఉంటారు, ఏ పని చేయరు. ఏ పని చేయకుండా, ఇంట్లో కూడా కనీసం సహకరించకుండా, బయటికి వెళ్ళి ఏ పని చేసి సంపాదించుకొని రాకుండా, వారు పెద్దదిగిన తర్వాత కూడా, ఒక వయసునకు వచ్చిన తర్వాత కూడా, చిన్నప్పుడంటే తల్లిదండ్రుల బాధ్యత, కానీ పెద్దదిగిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత నీకు నువ్వు సంపాదించాలి. కొంతమంది నా చదువుకు తగ్గ ఉద్యోగం రావట్లేదండి అని కూర్చుంటారు. చదువు తగ్గ ఉద్యోగము ఎప్పుడుకు వస్తుంది? ఎప్పుడుకు చేస్తావు? ఎప్పటికి సంపాదిస్తావు? ఏదొక పని, ఏ పని చేయడానికి సిగ్గుపడకూడదు. అది ఏ పనైనా. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఎవరినైనా మోసం చేసి, ఎవరికైనా అన్యాయం చేసి డబ్బులు సంపాదిస్తే సిగ్గుపడాలి. కానీ నువ్వు రోడ్లు ఊడ్చుకొని డబ్బులు సంపాదిస్తే సిగ్గెందుకు? కష్టపడుతున్నావు, నీ బలం పెట్టుకొని నువ్వు రోడ్లు ఊడుస్తున్నావు. ఎవరిదో నువ్వు మోసం చేసి తీసుకోవట్లా. రోడ్లు ఊడ్చినా, డ్రైనేజెస్ క్లీన్ చేసినా, చిన్న చితక వ్యాపారాలు చేసినా, ఏది చేసుకున్నా నువ్వు కష్టపడి చేసుకుంటున్నావు. సిగ్గుపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఖాళీగా ఉండేదానికంటే, ఖాళీగా ఉండి ఏ సంపాదన లేకుండా వేరొకరి మీద ఆధారపడి, ఏదో అంటారు కదా, ఎంత వయసు వచ్చినా వేరొకరి మీద ఆధారపడి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పెట్టిందే తినాలి అని చూసేదానికంటే కూడా, నీకు వచ్చిన చేతనైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది పని చేయడం అనేది మంచి పని. నీవు సొంతంగా సంపాదించుకోవాలి. మరి కొన్ని దేశాలలో మనం చూసినట్లయితే, లైక్ USA, అమెరికా, ఇలాంటి UK, ఇలాంటి ప్రాంతాలు మనం చూసినప్పుడు, మరి తల్లిదండ్రులైనటువంటి వారికి పిల్లలు పుట్టిన తర్వాత సుమారుగా 15 సంవత్సరాల వరకు కూడా, 15 అంటే 16 నిండేంత వరకు కూడా తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే వాడికి 16 సంవత్సరాలు వస్తాయో వెంటనే వారు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. ఇక తల్లిదండ్రుల మీద ఆధారపడరు. వాళ్ళంతట వాళ్ళుగానే పని చేసుకొని ఏదో ఒక పని
కాఫీ షాప్స్లోనో లేక హోటల్స్లోనో లేక ఏ పిజ్జా సెంటర్స్లోనో కాల్స్ ఏ ఒకటి ఉంటాయి. పని చేయాలి అనేటువంటి మనసు ఉంటే అసలు దారులు బోళ్ళన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని చేయాలి అని మనసే లేనప్పుడు నీకు మేనేజర్ పోస్ట్ వచ్చినా సరే అది నీకు ఆనదు. ఇంకా నాకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కావాలంటావు. మేనేజర్ పోస్ట్ ఆనదు, నీకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కావాలి. నీకేమి లేదు మనసులో, పని చేయాలి, కష్టపడాలి, ఒళ్ళొంచాలి అనేటువంటి మనసు నీకు లేదు. నా సంపాదన నేను సంపాదించుకోవాలి, ఎంతకాలం సిగ్గు లేకుండా, ఏంటది, ఎంతకాలం సిగ్గు లేకుండా వేరొక సంపాదన నేను తింటాను, వేరొకరి సంపాదన నేను ఊరికి నేను తింటాను అలాగా అని నీకుంటే పని చేయడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొంతంగా పని చేయాలి, సొంతంగా పని చేసి సొంతంగా సంపాదించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు పని లేకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సోమరి వారిని ఇష్టపడడు. దేవుడు గుర్తుపెట్టుకోండి. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఇదిగో నీలో సోమరితనం, లేజినెస్ ఉందనుకో, దేవుడు అట్టి సోమరి వారిని అసహించుకుంటాడు. సోమరితనం నీలోనికి రానివ్వదు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారంటే దేవుడికి చాలా ఇష్టం. కష్టపడు, ఏ పని అయితే ఆ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, గృహ దర్శనానికి, గృహంలో ప్రార్థన పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి తల్లి అంటా ఉంది, ఆవిడకి ఇంతకుముందు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. జస్ట్ మిస్ అన్నమాట. వెంటనే పసిగట్టి హాస్పిటల్లో పెట్టడం, వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం, దేవుని కృప వలన ఆవిడ బ్రతికాడు. బీపీ ఉంది, షుగర్ ఉంది, వయసు దగ్గర 60 సంవత్సరాలు ఉంటాయి. అంటే 50+ అన్నమాట. 50+, నాకు తెలిసి 55, 56 అలా ఉంటాయి. నియర్ టు 60. భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరి జీవితాలు అలియే. కానీ ఆవిడ అంటుంది కదా, ఒక చిన్న శారీ బిజినెస్ పెట్టుకుందంట. దేవునికి స్తోత్రం. ఆవిడ ఏమంటుందంటే, నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం నాకు ఇష్టం, కష్టపడి నాన్నగారు చెప్తా ఉండేవారు కదమ్మా, ఎప్పుడు కష్టపడండి, పని చేయండి, ఓపుకున్నప్పుడే కష్టపడాలి. యవనమంతా అయిపోయిన తర్వాత, ఓపిక అంతా తగ్గిపోయిన తర్వాత కష్టపడి ఏం సంపాదిస్తావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లల కొరకు కష్టపడి సంపాదించి కొంత నువ్వు సమకూర్చాలని పిల్లల కొరకు. ఎప్పుడు కూడా నాన్నగారు అసలు మామూలుగా కూడా లోకంలో ఒక సేయింగ్ ఉంటుంది, వర్క్ ఈజ్ గాడ్ అని అంటారు. అంటే మనం దాన్ని అంగీకరించం, కానీ వర్క్ ఈజ్ గాడ్ అంటే పని దైవముతో సమానం. ఏ పని లేకుండా, ఏ పాట లేకుండా, సంపాదన లేకుండా అలాగా బరి తెగించి ఊరి మీద తిరగకూడదు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మీ అమ్మ నాన్నలు సంపాదించి గోరు ముద్దలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు కూడా అత్తగారు సొమ్ము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సారీ అండి ఇలా అంటున్నానని ఏమనుకోదు, కానీ అందరూ కాదు, కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో మరి అంతవరకు అల్లారుముద్దుగా పెంచుకుంటారు అమ్మాయిని. మరి ఆ బంధాన్ని, ఆ ఎమోషన్ని అన్నీ కూడా వదిలేసుకొని 20 సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఆ బిడ్డని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తారు కదా. ఇక వచ్చిన కాడి నుంచి ఆమె మాత్రం ఏం చేస్తుంది? కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుందా ఇంట్లో? వచ్చిన కాడి నుంచి నీకు, మీ మమ్మీకి, మీ డాడీకి, మీ అక్కోలకి, మీ చెల్లోలకి, తర్వాత ఆమె ద్వారా నీకు సంక్రమించినటువంటి వారసులకి చేసి పెడతానే ఉంటుంది. అసలు చెప్పాలేనంటే జీతం లేని బిజీయెస్ట్ ఉద్యోగం అని చెప్పాలి ఆడవాళ్ళది. దేవునికి స్తోత్రం. జీతం ఉండదు కానీ అసలు చాలా జాబ్ చేస్తారు వాళ్ళు. అంత కష్టపడి వారి యొక్క యావత్ జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి మరి త్యాగం చేస్తారు కదా. అలాంటి వారి దగ్గర నుంచి ఇంకా 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 అమ్మ వాళ్ళ నుంచి అది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది తీసుకురా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అది తీసుకురా, పోనీ పొరపాటున అమ్మ వాళ్ళు ఏదైనా ఆవిడకి ఇస్తే దాని మీదే కన్ను ఉంటుంది. నువ్వు సంపాదించు. అసలు మా నాన్నగారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారండి,
ఎప్పుడు కూడా ఆడపిల్లలది ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఎప్పుడు ఈ మాట అంటారు అనేవారు, ఎప్పుడు ఆడబిడ్డలది ఆశించకూడదు. వారేదో దాచుకుంటే రూపాయి పాపాయి 100 200 దాచుకోండి. దాని మీద ఆశపడకుండా పురుషులు ఏం చేయాలి? కష్టపడి సొంతంగా సంపాదించి భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా పని చేసేవాడిని దేవుడు ఇష్టపడతాడు, కోరుకుంటాడండి. చూడండి, బైబిల్లో చాలామందిని దేవుడు తన పని కొరకు పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడు? సోమరివారిని ఏం పిలవలా. ఎవరిని పిలిచాడు? మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? డ్యూటీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆన్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన మరి ఆరితేరిపోయాడు గొర్రెలు మేపడంలో. 40 సంవత్సరాల నుంచి ఏకదాటిగా గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి మోషే ఏమన్నా సోమరిపోతా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పని చేసేవారిని కోరుకుంటాడు. దేవుడు పని చేసేవారిని మరి ఇష్టపడతాడు. దేవుడు పని చేసేవారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు పని చేసేటువంటి వారిని అభివృద్ధి పరుస్తాడు. కాలు మీద కాలు వేసుకొని కొంతమందికి ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కోరికలు మాత్రం ఆకాశానికి వేసేస్తారు, కానీ దానికి చిన్న సూది కూడా జరపరు. మంచిదే, పెద్ద 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 కోరికలు ఉండడంలో తప్పు లేదు. దానికి తగినటువంటి ప్రయత్నాలు, దానికి తగినటువంటి ప్రయాస, దానికి తగినటువంటి పనితనం నీ దగ్గర ఉండాలి కదా. అవేమి లేకుండా పెద్ద పెద్ద కోరికలు పెట్టేసుకొని అవేమి నెరవేర్చట్లేదు యేసు ప్రభువారు. ఎవర్రా అంటే లోకం అంటే ఈయనే. యేసు ప్రభు ఏమి నా కోరికలు నెరవేర్చలేదు. ఎందుకు నెరవేరుస్తారు? నువ్వు దానికి తగినటువంటి, నీ దగ్గర దానికి తగినటువంటి పనితనం ఉందా, ప్రయాసం ఉందా? లేదు. దేవుడు పని చేసేవాడిని, కష్టపడి పని చేసేవాడిని ఇష్టపడు. మోషేని కోరుకున్నాడు. ఎలీషా గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు ఉండేటువంటి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అరకలు పట్టుకుని దున్నుకుంటున్నాడంటే భూమిని. కష్టపడతాడు. నేను పిలుచుకుంటే నా కొరకు కష్టపడతాడని దేవుడు ఎలీషాని పిలుచుకున్నాడు. దావీదుని దేవుడు పిలిచేటప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారు? గొర్రెలు మేపుకుంటున్నాడు. పేతురు యోహాన్ని దేవుడు పిలిచేటప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. సౌలుని దేవుడు పిలిచేటప్పుడు సౌలు కూడా అప్పటి వరకు తన నమ్మినటువంటి ఆ సిద్ధాంతంలో కష్టపడి పని చేసేటువంటి తత్వం, ఆ సిద్ధాంతంలో ఇందులోనే ఇంత భక్తి కలిగి ఉన్నాడంటే నాలోనికి వస్తే ఇంకెంత భక్తి కలిగి ఉంటాడో, ఇంకెంత మంచి ఆలోచన విధానంతో నా కొరకు పని చేస్తాడని సౌలుని పిలుచుకున్నాడు. ఇలాగా దేవుడు మరి కష్టపడే వారిని కోరుకుంటాడండి, పిలుచుకుంటాడండి, ఆశీర్వదిస్తాడు. నీ సొంత సంపాదన మీద నువ్వు దృష్టి పెట్టు, వేరొకరి సంపాదన మీద దృష్టి పెట్టొద్దు, వేరొకరి సంపాదన ఆశించొద్దు, వేరొకరి సంపాదన మీద మరి నువ్వు మనసు నుంచొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక చివరగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు ఏంటంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను కొన్ని మాటలు నీతో పంచుకోవాలనుకుంటున్నాను, కొన్ని సీక్రెట్స్. ఏంటో తెలుసా? నేను నా పిల్లలను పెంచి ఏం చేశాను? వారిని రోడ్డు మీద గాలికి వదిలేశాను అంటున్నాడా? నేను వారిని పెంచి వారిని పెద్దవారినిగా, గొప్పవారినిగా, ప్రయోజకులుగా చేశాను. అయితే ప్రయోజకులయ్యి గొప్పవారయ్యి వారు ఏం చేస్తున్నారు? నా మీద తిరగబడుతున్నారు. నువ్వేం చేసావు? నువ్వు మా కొరకు ఏం చేసావు అని చెప్పి వారు నా మీదే తిరగబడుతున్నారు. అయ్యో ఆకాశమా, భూమి వింటున్నావా ఈ విడ్డూరం? దేవుడు చెప్పుకుంటున్నాడు. ఆకాశానికి, భూమికి ఈ విడ్డూరం విన్నావా? ఈ వింత నువ్వు విన్నావా?
నా పిల్లల్ని నేను పెంచి పెద్దవారిని చేశాను, గొప్పవారిని చేశాను, ప్రయోజకుల్ని చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారు. పైపెచ్చు నువ్వు మా కొరకు ఏం చేసావు అని అంటున్నారు. అయితే ఇదిగో ఒక విషయాన్ని కూడా ఇక్కడ 3వ వచనంలో దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఎద్దు ఏం చేస్తుంది? తన కామందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొనును. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదు? తెలివి లేదు. ఇశ్రాయేలు ప్రజలని పిలువబడుతున్న నా జనులు యోచించడం అంటే ఆలోచించట్లా. వాళ్ళకి తెలివితేటలు లేవు, ఆలోచన లేదు వాళ్ళకి. ఏం చేస్తున్నారు? నా మీద తిరగబడి నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. ఇక 4వదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి సొంత వాని దొడ్డి ఉండాలి. మన సొంత దొడ్డి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎద్దుకి తన కామంది ఎవరో తెలుసు, తన ఓనర్ ఎవరో తెలుసు, తన యజమాని ఎవరో తెలుసు. ఎద్దు అక్కడికి వెళ్ళిపోతుంది. గాడిద తన సొంత దొడ్డి తెలుసు. ఒకసారి ఒక ఊర్లో ఒక ఆయన దొంగతనాలు చేసేవాడంట. అయితే అందరూ హైటెక్ దొంగతనాలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఆయన కొంచెం వెరైటీగా దొంగతనాలకి గాడిద మీద వెళ్ళేవాడంట. ఎలా వెళ్ళేవాడు? గాడిద మీద వెళ్ళేవాడంట దొంగతనాలకి. గాడిద మీద వెళ్ళి చక్కగా దొంగతనాలు చేసుకొని మంచిగా విలువైనటువంటి వస్తువులు దొంగిలించి పట్టుకొని వచ్చేసేవాడు. అయితే ఒకసారి మరి అనుకోకుండా పోలీసులకు దొరికిపోతే మరి ఈ యొక్క పోలీసులకు దొరికిపోయినప్పుడు ఈ వ్యక్తి ఏమో తప్పించుకున్నాడు, గాడిద దొరికిపోయింది. ఎవరు దొరికిపోయారు? గాడిద దొరికిపోయింది. అసలు దొంగేమో తప్పించుకున్నాడు. గాడిదని తీసుకెళ్ళి అక్కడ ఆ గాడిద కోసమైనా వస్తాడులే అని చెప్పి ఆ గాడిదని తీసుకెళ్ళి అక్కడ కట్టేసి అక్కడ లోపల ఉన్నటువంటి పోలీస్ గారు, ఇన్స్పెక్టర్ గారు క్రిస్టియన్ అన్నమాట. సరే, ఆయన బైబిల్ తీసి చదువుతున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ వాక్యం కనపడింది. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును అని. అది చదవగానే ఆయనకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. వెంటనే ఏం చేశాడంటే వెళ్ళి గాడిద నిప్పేశాడు. ఎంత నెతికినా దొంగ దొరకట్లా, మరి మొత్తం గాలించేశారు, ఎక్కడ దొరకట్లా, ఆచూకీ లేదు. వెంటనే ఈ వాక్యం చదవగానే వెళ్ళి గాడిద నిప్పేశాడు. గాడిద ఇప్పుడు మెల్లిగా నడుచుకుంటా వెళ్తూ ఉంది. ఇప్పుడు గాడిదను వీళ్ళందరూ కూడా ఫాలో చేశారు. తీరా ఆ గాడిద నిదానంగా ఎక్కడికి వెళ్ళిపోయిందంట? తన సొంత దొడ్డికి వెళ్ళిపోయింది. వెంటనే పోలీసులు వెళ్ళిపోయి ఆ దొంగను పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో వేసి బిర్యానీ పెట్టారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో అలాగే ఉన్నాయిలేండి. జైలుకి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్తే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ ఫన్నీ స్టోరీని మనం ఎందుకు చెప్పుకున్నామంటే, గాడిదకు తన సొంత దొడ్డి ఏంటో తెలుస్తుంది, కానీ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికిని అలాగే దేవుని పిల్లలైనటువంటి మనకని మన సొంత దొడ్డేదో తెలియట్లేదు. మన సొంత దొడ్డేది దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం. హల్లెలూయా. మనం అక్కడి నుంచి వచ్చాము. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చాము. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ సొంత దొడ్డికి వెళ్ళాలి. ఆ సొంత దొడ్డికి వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ వేరే దొడ్డులను వెతుక్కుంటున్నాం, వేరే కాపర్లను వెతుక్కుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంత దొడ్డి అనేది ఒకటి. మనం చేరవలసినటువంటి ఆ గమ్యస్థానం దేవుని యొక్క రాజ్యం ఒకటైతే, రెండవది ఏంటో తెలుసా? మన సొంత దొడ్డి అంటే మనం వెళ్ళేటువంటి, మనం రక్షణ పొందినటువంటి మన యొక్క మందిరము, ప్రదేశము. దేవునికి స్తోత్రం. మన సొంత దొడ్డి అంటే మనం ఎక్కడైతే రక్షణ పొందామో అదే మన సొంత దొడ్డి, అదే మన సొంత దేవాలయము, మన సొంత సంఘము. మన సంఘమే మన సొంత దొడ్డి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? వారికి తెలివి లేదు, బుద్ధి లేదు, ఆలోచన లేదు. సొంత దొడ్డిని విడిచి ఏ దొడ్డికి పడితే ఆ దొడ్డికి వెళ్తా ఉన్నారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి ప్రభువు మీద తిరుగుబాటు చేసి ఆయన మనల్ని పెంచి పోషించి కాపాడి ప్రయోజకులు చేసి గొప్పవారినిగా చేసినటువంటి ఆయన మీద మన తిరుగుబాటు. సొంత దొడ్డిని విడిచిపెడుతున్నావా? సొంత దొడ్డిని కాలదన్నుతున్నావా? సొంత దొడ్డిని చేరుకోవడానికి సిద్ధపాటు మనసు కలిగి లేకుండా నీ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును బ్రతుకుతా ఉన్నావా? ఈరోజు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనకి సొంతంగా ఉండవలసినవి వాక్యానుసారంగా కొన్ని మీకు చూపించాను. ఒకటి, సొంత రక్షణ కలిగి కనిపెట్టుకుని కాపాడుకొని అంతము వరకు ఆ సొంత రక్షణను కొనసాగింపనివ్వండి. రెండవది, సొంత దాంపత్య జీవితము. సొంత ఫ్యామిలీ ఉండాలి. సొంత భార్య, సొంత భర్త ఉండాలి. వేరొక భార్య వైపు, వేరొక భర్త వైపు మోహపు చూపులు చూడొద్దు, వారిని ఆశించొద్దు. నీకంటూ ఒక సొంత దాంపత్య జీవితం ఉండాలి. మూడవదిగా, నీకంటూ ఒక సొంత సంపాదన ఉండాలి. సొంత ఎర్నింగ్స్ ఉండాలి. నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి నీ సంపాదనను సంపాదించి వీలైతే మరి పెద్దవారు కావస్తున్నటువంటి తల్లిదండ్రులను మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఎంతసేపు తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడమే కాదు, పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు చూసుకున్నంత వరకు చూసుకున్నారు, పెంచినంత వరకు పెంచారు. ఒక వయసు వచ్చాక, నీకంటూ ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చాక, నీ చదువు కంప్లీట్ అయిపోయాక నువ్వు సంపాదించు, నీ తల్లిదండ్రుల్ని చూసుకో, వారిని ప్రేమించు, వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చిపెట్టు. ఇక ఆఖరిగా, నీ సొంత దొడ్డి నీవు కలిగి ఉండాలి. నీ సంఘం ఏంటో అక్కడే ఉండు. దేవునికి స్తోత్రం. అటు ఇటు పరుగులు తీయొద్దు, అటు ఇటు పరుగులు పెట్టద్దు. ఎక్కడ రక్షణ పొందావు, ఎక్కడ అంటుకట్టబడ్డావు, ఎక్కడ మరి నువ్వు నాటబడ్డావో అక్కడే ఉండు. అదే నీ సొంత దొడ్డి. అక్కడ ఏదో జరుగుతుందని, ఇక్కడేదో జరుగుతుందని, అక్కడేదో బాగుందని, ఇక్కడేదో బాగుందని అటు ఇటు తిరగొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సొంత దొడ్డిని నువ్వు చేరుకోవాలి. దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకోవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి సొంత దొడ్డిలో బలం పొందుకుంటూ మరి దేవునిలో అంటుగట్టబడుతూ సిద్ధపడాలి. ఆ రీతిగా ఈరోజు ప్రభు మనకి నేర్పించినటువంటి ఈ యొక్క మాటలను బట్టి మళ్ళందరినీ కూడా ఆదరించి, బలపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా దేవా, స్తోత్రాలు. మీరిచ్చినటువంటి మాటల్ని నాయన మా వినికిల్లో దీవించండి, ఆశీర్వదించండి. అవును తండ్రి, ప్రభువా, ఈ భూలోకంలో మేము అనేకమైనవి మాకంటూ కొన్ని సొంతవి ఉండాలి అని కోరుకుంటాం. అయితే ఆత్మానుసారంగా ప్రభువా ఎలాంటి సొంత విషయాలు మేము కలిగి ఉండాలి ఈరోజు మాకు నేర్పారు. వందనాలు యేసయ్య. సొంత రక్షణ, సొంత దాంపత్య జీవితము, సొంత సంపాదన, సొంత దొడ్డిని మేము కలిగి ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, నీకు సొంతమై ప్రభువా అనేకులను నీకు సొంతం చేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన కానుకలు పట్టే ముందుగా